హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రెసెంట్ నేనైతే బాగానే ఉన్నాను. సో టుడే ట్రేడింగ్ జస్ట్ మై మిస్టేక్. బట్ ఏంటంటే చాలా మిస్టేక్ చేయడం జరిగింది. సో ఈవేళ ట్రేడింగ్ అనేది కంఫర్టబుల్ గా లేదు. యాక్చువల్ గా టుడే కూడా ప్రాఫిట్ నాకైతే. బట్ స్టాప్ లాస్ హిట్ అయ్యిందండి. నేను 400 200 లాట్స్ 200.8 తీసుకోవడం జరిగింది. 8 లాట్స్ అన్నమాట. అంటే 25 కదా 1 లాట్. సో నేను టోటల్ 8 లాట్స్ అంటే 8 లాట్లు తీసుకోవడం జరిగింది. నిఫ్టీ ఆప్షన్ అన్నమాట. కాల్లో 200 క్వాంటిటీ యాక్చువల్లీ టుడే తీసుకున్నటువంటి ట్రేడ్. సో మై టార్గెట్ ఈజ్ 4,000 అన్నమాట. స్టాప్ లాస్ యాక్చువల్లీ టార్గెట్ 10,000 పెట్టాను. టార్గెట్ 10,000, ప్రాఫిట్ వచ్చేసి లాస్ వచ్చేసి 4,000 అన్నమాట. యాక్చువల్ పెట్టుకున్నా. బట్ ఏంటంటే తక్కువ లోనే యాక్చువల్లీ క్లోజ్ చేయాలి. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ టుడే మార్కెట్ వెరీ స్లో అండ్ రన్నింగ్. అందువల్ల లాస్ లో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. యాక్చువల్ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు, బట్ నేనే హిట్ చేసేసాను. సో లాస్ అనేది మనకు ప్రీమియం అనేది చాలా డీకే. సో దానివల్ల యాక్చువల్ అయితే నాకు 2,000 అనేది టైం డేకే వల్లనే కరిగిపోయింది. 2,000 అనేది లాస్ అన్నమాట. సో టోటల్ గా మనకు ఏదేమైనా లాస్ కింద చూపించాల్సి వస్తుంది. సో టోటల్ గా లాస్ అనేది 4,000 అన్నమాట. 4,000 నియర్లీ 200 ఎంతో మీకు యాక్చువల్ గా చూపిద్దాం అనుకున్నా చూపించలేకపోతున్నాను. సో యాక్చువల్ గా నాకు లాస్ అయితే మాత్రం 4,000 ఎంతో లాస్ వచ్చింది. 100 నియర్లీ అంతే వచ్చింది అంటున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఏంటంటే ప్రతిరోజు యాక్చువల్ బిగ్ లాస్ వచ్చింది చెప్పాను కదండి. 21,128 రూపీస్ అనమాట. అది నేను చేసుకున్న తప్పు రోజు. తప్పంటే ఏం కాదండి, ఆ రోజున మిస్టేక్ వల్ల జరిగింది. 2D ఏంటంటే నేను ఎలా అది మిస్టేక్స్ చేస్తాను అనేది యాక్చువల్ గా మంచి ప్రాఫిటే. కాకపోతే ఏంటంటే నేను చేసుకున్నటువంటి మిస్టేక్ అన్నమాట. ఆ చిన్న మిస్టేక్ వల్ల నాకు ప్రయత్నం చేశాను. కాకపోతే యాక్చువల్లీ 200 కూడా ప్రాఫిట్ 2,000 ప్రాఫిట్ వచ్చింది. బట్ నేను 2,000 ప్రాఫిట్ వచ్చినప్పటికీ కూడా నేనేంటంటే ఇంకా మార్కెట్ టుడే బై సైడే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ బై సైడ్ కాదు, సెల్ సైడ్ కాదు, మార్కెట్ అనేది నార్మల్ గా క్లోజ్ అయ్యింది అన్నమాట. సో అందువల్ల లాస్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఎలా లాస్ అయ్యాను అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నేను ఆల్రెడీ సిద్ధం చేసుకుని ఉన్నాను అనేది. నేను యాక్చువల్ గా నేను ఫస్ట్ ప్రీమియం సాట్కి వెళ్తాను అనమాట. ప్రీమియం సాట్కి వెళ్ళి మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, నేను తీసుకున్న లాస్ అనేది ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, మళ్ళీ అగైన్ ఎలా ప్రాఫిట్ వచ్చింది, తర్వాత నేను మళ్ళీ దాన్ని చేసుకోకపోతే ఎలా యాక్చువల్ గా లాస్ అనేది తక్కువ రావాలి. టైం డేకి అనేది టుడే బాగా ఎక్కువ జరిగింది అనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ గా నేను నా లాస్ అయినటువంటి పాయింట్స్ మీకు చూపిస్తాను అనమాట. ఇది ఫస్ట్ మనకు ఏంటంటే ఇది ఇది 5 minutes క్యాండిల్ కదా. 15 minutes క్యాండిల్ అనేది మనము ఫ్రెండ్స్ ఒకటి మీకు సూపర్ సీక్రెట్ ఇందులో నేను చెప్పాలి. అదేంటంటే మనం ఏ టైంలో ట్రేడ్ తీసుకోవాలనేది నాకు ఈరోజు ఖచ్చితంగా తెలిసింది. అది లాస్ అయినప్పటికీ కూడా డోంట్ వరీ. బట్ నాకు ఒక్క వీక్నెస్ అనేది క్లియర్ గా నాకు తెలిసింది. సో మనం తప్పు చేయం ఇకపైన. తప్పు అనేది చేయడం జరగదు. సో ఫ్రెండ్స్, ఇకపైన తప్పు చేయడం అనేది జరగదు. ఎందుకంటే మనం ఆ ఒక్క మిస్టేక్ చేసాం కదా ఈరోజు. ఒక్క మిస్టేక్ ఏంటంటే మనకు ప్రాఫిటబుల్ గా ఉన్నటువంటి దానిని వెయిట్ చేయకుండా సడన్లీ ఎంటర్ అనేది టైం అవ్వకుండా ముందు తీసుకున్నట్లయితే ఏ విధమైన ప్రాబ్లం ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది టుడే వీడియోలో క్లియర్ గా మీకు తెలిసింది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఫీడ్‌బ్యాక్ అనేది నాకు తెలిసింది. సో నేనేంటంటే ఎవ్రీ డే కూడాను ఫ్రెండ్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాను. ఎలా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటానంటే, నేను ఈవేళ చేసినటువంటి డే ట్రేడింగ్ అనేది చేసిన దాంట్లో నేను ఏమైనా మిస్టేక్స్ చేశాననేది నేను క్లారిఫికేషన్ అనేది చేసుకుంటాను ఎవ్రీ డే.
సో దానివల్ల నాకేం తెలుస్తుంది అంటే నేను ఎక్కడెక్కడ తప్పులు చేశాను, నేను ఎలాంటి ఎంట్రీస్ తీసుకోవడం వల్ల నేను ప్రాఫిటబుల్ గా ఉండేను, లేకపోతే నేను ఎందుకు లాస్ అయ్యాను అనేది నేను ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా నా వీక్నెస్ అనేది నాకు తెలుస్తాయి అనమాట. సో దానివల్ల నేను ఏంటంటే ఈ ప్రాబ్లం అన్ని టుమారో కానీ ఎప్పుడైనా సరే మళ్ళీ రిపీట్ రాకుండా చూసుకోవడానికి వీలు ఎక్కువ ఉంటుంది. సో అందుకనే వీలు అవ్వకుండా ఇది ఇలా చేయకూడదన్న ఉద్దేశంతో ఫీడ్బ్యాక్ అనేది నేను డెఫినెట్లీగా నా ట్రేడ్ లో నేను తీసుకుంటాను అనమాట. సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు కంప్లీట్ గా మనం ఏంటంటే ఇందులో ఒకటి గుడ్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసింది టుడే మార్కెట్ లో టైం అనేది ఏ టైంలో తీసుకుంటే ట్రేడ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది మనం ఇక్కడ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో అందుకనే ఆ కాన్సెప్ట్ అనేది కూడా మీకు ఇక్కడే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి చార్ట్ లో చూద్దాం. ఇక్కడ నేను ఇది 5 మినిట్స్ క్యాండిల్ కాబట్టి దీని హై అంటే 15 మినిట్స్ లో మనం తీసుకుందాం. ఇది 5 మినిట్స్ 15 మినిట్స్. సో ఇది 15 మినిట్స్ క్యాండిల్ అనమాట. ఇది ఐ అనమాట, ఇది లో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఇందులో ఇది ఐ క్యాండిల్ 15 మినిట్స్ దాంట్లో, ఇది ఏటి లో 5 మినిట్స్ క్యాండిల్ హై ఎండ్ లో, ఇది ప్రీమియం చార్ట్. నెక్స్ట్ మనం ఏంటంటే స్పాట్ చార్ట్ కి వెళ్దామండి. ఈ ప్రెసెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ప్రీమియం చార్ట్. ప్రీమియం చార్ట్ అనేది ఇది ఐ అన్నమాట, ఇది వచ్చేసి లో, ఇది ఐ, ఇది లో. సో ఐ లో అనేది గీసుకుంటాం. అంటే ఈ 3 క్యాండిల్స్ కలిపి టోటల్ గా 15 మినిట్ క్యాండిల్ కాబట్టి 9:15 నుంచి 9:30 వరకు మనకు ట్రేడింగ్ జరిగినటువంటి క్యాండిల్ ని ఐ అండ్ లో అనేది తీసుకోవాలి. ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా తీసుకోవాలి, ఎప్పుడు మిస్ అవ్వకూడదు. సో ఆఫ్టర్ ఏం చేయాలి అన్నది ఇక్కడ చూద్దాం. ఆఫ్టర్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలంటే మనం ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చిందా లేదా చూసుకోవాలి. అంటే ఇది ఐ బ్రేక్అవుట్ ఇచ్చిందా లేకపోతే లో బ్రేక్అవుట్ ఇచ్చిందా చూసుకోవాలి. ఇది ఇక్కడ చిన్న స్మాల్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ ఐ అంటే లో, ఐ అండ్ లో అంటే ఐ బ్రేక్ చేసింది అండ్ లో కూడా బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఏటైతే మెయిన్ గా మనకు ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మనకు ఏ టైంలో బ్రేక్స్ వేసింది అనేది చూడాలి. ఏ టైంలో మనకు బ్రేక్స్ వేసింది అనేది మనం టైం చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ టైం అనేది ఇది ఎప్పుడు ఎప్పుడు బ్రేక్స్ వేసింది, మళ్ళీ కిందకు వచ్చేసి 9:30 కల్లా లో బ్రేక్స్ వేసింది. లో బ్రేక్స్ వేసినప్పటికీ కూడా లో బ్రేక్స్ చేయలేకపోయి కింది సైడ్ బ్రేక్ చేయలేకపోయి మళ్ళీ ఎన్ని గంటలకి ఐ అంటే 15 మినిట్ క్యాండిల్ ఐ బ్రేక్ చేసింది. నెక్స్ట్ 9:40కి బ్రేక్ చేసింది. 9:30కి వచ్చేసి లో సైడ్ బ్రేక్ చేసింది క్యాండిల్. తర్వాత 9:40కి అనమాట ఐ బ్రేక్ చేసింది అనమాట. బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు మనకు బ్రేక్ చేసిన తర్వాత ఎంటర్ అనేది ఎప్పుడు కూడా తీసుకోకూడదు అనేది ఇక్కడ కాన్సెప్ట్ కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అది తర్వాత వస్తుంది ఫ్రెండ్స్. సో మనం అది కూడా నేను చెప్తాను, వినండి క్లియర్ గా. ఇక్కడ ఇప్పుడు ఇది బ్రేక్స్ వేసింది అంటే 9:40కి బ్రేక్స్ వేసింది హై సైడ్. లో సైడ్ వచ్చేసి 9:30కి బ్రేక్స్ వేసింది. అంటే మినిమం దీనికి దానికి 10 మినిట్స్ డిఫరెంట్ కింది హై అండ్ లోకి. సో ఇక్కడ రెసిస్టెంట్ అనేది దీని ముందు ఉంది కాబట్టి ఇక్కడ బ్రేక్స్ వేసింది. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో ఇది బ్రేక్ చేసిన వెంటనే ఎంత టైం అయ్యింది అనేది చూసుకున్నాం కదా, 9:40 అయ్యింది. సో ఇది 9:45, 9:55 క్యాండిల్ లో ఆల్రెడీ అందరికి ఇక్కడ క్రాస్ చేసింది అనమాట. బై సైడ్ మూమెంట్ ఉంటుంది అనేసి బై సైడ్ అందరికి కూడా బై సైడ్ అట్రాక్ట్ చేసి డ్రాప్ చేసి క్యాండిల్ అనేది ఇమ్మీడియట్ లో మళ్ళీ సెల్ సైడ్ వచ్చేసింది, బై సైడ్ నుంచి సెల్ సైడ్. సో నేను ఈ వేళ చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనం చూడండి, చాలా జాగ్రత్తగా పాయింట్ అనేది వినండి. చాలా డే ట్రేడర్ ఆప్షన్ బయింగ్, పుట్ ఆప్షన్ బయర్స్ కానీ కాల్ ఆప్షన్ బయర్స్ కానీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది చాలా జాగ్రత్తగా వినాలి. వింటే మీకు క్లారిటీ అనేది ఈజీగా వస్తుంది. ట్రేడింగ్ క్లారిటీ అనేది ఏ టైంలో తీసుకోవాలనేది క్లారిటీగా వస్తుంది. అదే దానికోసమే కదా వెయిటింగ్. సో ఫ్రెండ్స్ 9:15 నుంచి 9:15 కదా, 9:15 నుంచి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా 9:15 మినిట్స్ నుంచి
ఎప్పుడు కూడా 10:30 వరకు గుర్తుంచుకోండి. 10:30 వరకు నో ట్రేడ్. ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ 9:30 ఇక్కడ 9:15 నుంచి 9:30 వరకు నో ట్రేడ్ అంటే ట్రేడ్ చెయ్యకూడదు. ఓన్లీ మార్కెట్ యొక్క అప్ సైడ్ డౌన్ సైడ్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ టైం ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఈ క్యాండిల్ ఎప్పుడు ఇది ఇక్కడ 9:40కి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఓకే. తర్వాత అగైన్ మళ్ళీ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వచ్చేసి 9:55 బ్రేక్అవుట్ ఇచ్చింది. 9:55 చూడండి, 9:55కి ఇచ్చింది. 9:55 లో ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఓకే, మన టాప్ క్యాండిల్ ఎక్కడ వస్తుందా, ఇప్పుడు బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్తుంది కాబట్టి టాప్ క్యాండిల్ ఎక్కడ వస్తుందా అనేది మనము పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. సో ఇక్కడ 9:55 బ్రేక్ చేసింది కాబట్టి 9:55 క్యాండిల్, తర్వాత 10 o'clock క్యాండిల్, తర్వాత అగైన్ మళ్ళీ రెడ్ క్యాండిల్, 10 o'clock 5 minutes క్యాండిల్, తర్వాత నెక్స్ట్ 10:10, తర్వాత 10:15 minute క్యాండిల్ మనకు ఎగ్జాక్ట్లీగా టాప్ క్యాండిల్ వచ్చింది. చూడండి ఇక్కడ 10:15 అనమాట. 10:15 క్యాండిల్ అనేది మనకు ఎగ్జాక్ట్లీగా మనకు 10:15 క్యాండిల్ అనేది మనకు టాప్ క్యాండిల్ వచ్చింది. ఈ టాప్ క్యాండిల్ లో ఫుల్ బుల్లిష్ బేరిష్ ఎంగల్పింగ్ కన్ఫర్మ్ గా ఏర్పడి అవుట్ ఆఫ్ లోనే క్లోజ్ అయితే మనము సెల్ ఎంటర్ అంటే పుట్ ఆప్షన్ బై ఎంటర్ అనేది ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే అంతవరకు చేసుకోకూడదు. సో ఎలా అనేది ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ ఇది టాప్ క్యాండిల్ అన్నమాట. అంటే ఈ లో అనేది 15 మినిట్స్ లో క్యాండిల్ లో 3 క్యాండిల్ ఏర్పడుతూ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది డౌన్ సైడ్. సో ఈ గ్రీన్ క్యాండిల్ ని టాప్ క్యాండిల్ అంటారు. ఈ టాప్ క్యాండిల్ బయట ఎంటర్ అంటే ఇక్కడ ఎంటర్ తీసుకుంటాం. దేని ఎంటర్ తీసుకుంటాము అంటే పుట్ ఆప్షన్ బయింగ్ ఎంటర్ తీసుకుంటాం. పుట్ బై ఎంటర్, ఫీ బై ఎంటర్ అనేది ఈ క్యాండిల్ పైన తీసుకుంటాం. మరి ఎలా తీసుకుంటాము అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ ఎంటర్ ఇచ్చింది, సో క్లోజ్ అనేది కంప్లీట్ క్లోజ్ కాలేదు క్యాండిల్. తర్వాత ఈ క్యాండిల్ ఇచ్చింది, ఈ క్యాండిల్ కూడా కంప్లీట్ క్లోజ్ కాలేదు. తర్వాత అగైన్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది కాబట్టి మనము తీసుకోం. సో ఇక్కడ మళ్ళీ ఈ టాప్ క్యాండిల్ గీసుకున్నాం కదా, ఈ ఆరిజెంటల్ లైన్ ఎప్పుడైతే దాటిందో ఒక బిగ్ మూమెంట్ అప్ క్యాండిల్ అన్నమాట. బిగ్ మూమెంట్ అప్ క్యాండిల్ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ చేసింది కాబట్టి మనం ఎంటర్ ఎక్కడ ఉండాలి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ చేసింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ ఇది ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ ఎంటర్ అన్నమాట. ఇక్కడ ఎంటర్ అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఎంటర్ అనేది తీసుకోకూడదు, ఎప్పుడు కూడా దీని 50లో తీసుకోవాలి. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ 50లో ఎంటర్ తీసుకొని మనకు ఇక్కడ చిన్న స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నట్లయితే మనము ఈజీగా ఎంటర్ అనేది దొరికినట్లయితే మనకు ఈజీగా ప్రాఫిటబుల్ గా వస్తాయి. అది ఎంత ప్రాఫిటబుల్ గా వచ్చిందో చూద్దాం ఒకసారి, నేను చూపిస్తా. సో మనం 15 ఈ క్యాండిల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కదా ఫామ్ అయ్యింది. సో ఇది స్పిన్నింగ్ టాప్, ఇది కూడా స్పిన్నింగ్ టాప్. సో మనకేంటంటే ఇక్కడ RSI ఇండికేటర్ నేను వేయలేదు, అది ఓన్లీ 20 అంటే 30 దాటి 20 మధ్యలో ఉందన్నమాట. సో అందుకనే ఓవర్ సోల్డ్ లో ఉంది కాబట్టి మార్కెట్ రివర్స్ అవుతుంది. ప్రీమియం సైడ్ చూడండి, మనము ఎప్పుడైతే ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడిందో దీని 50లో ఎంటర్ తీసుకోవడం ప్లాన్ చేయాలి. ఎంటర్ తీసుకున్నట్లయితే చూడండి మనకు ఎక్కువ అవసరం లేదు, 51 పాయింట్స్ అనమాట. 51 పాయింట్స్ వచ్చేసి మనము టార్గెట్ గా పెట్టుకుంటాం. దాని కిందనే ఎక్కడ మనం ఎప్పుడైతే ఈ క్యాండిల్ అంటే టాప్ క్యాండిల్ ఉందో టాప్ క్యాండిల్ లో మనము పెట్టుకోవాలి. టాప్ క్యాండిల్ లో పెడితే మనము 8 పాయింట్స్ అనమాట, అంటే 800 అనమాట. 800 స్టాప్ లాస్. అలాగే టార్గెట్ ఎంత అంటే 5100 అనమాట టార్గెట్. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మనకి ఎక్సలెంట్ గా ప్రాఫిట్ అనేది ఉంటది. సో ఇలాంటప్పుడు కూడా నేను ఈవేళ లాస్ లో ఎలా చేశాను అంటే నేను చేసుకున్న ఒక బిగ్ మిస్టేక్. నేను ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇందాక మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. మార్కెట్ అనేది ఎప్పుడు కూడా 10:30 ఆఫ్టర్ మనము
ఎంటర్ అనేది తీసుకోవాలి. అది మన యొక్క టైం అనమాట. ఆ టైం వెయిట్ చేయలేక మనకి ఇటువంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఓకే. నేను ఎక్కడ ఎంటర్ తీసుకున్నాను అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఒక్కసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్ చూడండి. ఓకే. నేను లాంగ్ సైడ్ వెళ్దాం. నేను తీసుకున్నది ఎక్కడంటే కరెక్ట్‌గా ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి. ఎక్కడ అంటే నేను 170లో తీసుకున్నానంటే 22,100 కాల్ ఆప్షన్ అనమాట. నేను 170లో తీసుకున్నాను. 170లో తీసుకుంటే నాకు ఎంతకి లాస్ దాకా వెళ్ళింది చూడండి. ఇక్కడ ఇక్కడ ఎంత దాకా 105 దాకా వెళ్ళింది. సో నాకెంత 7,000 లాస్. 7,000 వరకు లాస్ అనమాట. 7,000 వరకు లాస్‌లో అనేది వెళ్ళింది. లాస్‌లో వెళ్ళి కవర్ అయ్యింది. కవర్ అయ్యింది. ఇక్కడ దాకా కూడా వచ్చేసింది. ఆల్రెడీ నేను ఇక్కడ ఎంటర్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్‌గా మీకు చెప్తాను. నేను ఈ మధ్యలో తీసుకున్నాను. నేను రాంగ్ ఎంటర్ తీసుకున్నాను కదా! నేను టైం అవ్వకుండా తీసుకొని నేను బుక్ అయిపోయాను కదా ఈరోజు. సో నేను అన్నీ తెలిసి కూడా నేను అంటే చిన్న మైండ్ మిస్టేక్ జరిగితే ఇలా జరుగుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ తీసుకుంటే నాకు హ్యాపీగా ప్రాఫిటబుల్ కదా! సో అందువల్ల నేను తీసుకోవడం వల్ల నాకు మిస్టేక్ జరిగింది. సో అందువల్ల లాస్ అనేది స్టాప్ లాస్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యింది. యాక్చువల్‌గా మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళింది ప్రాఫిటబుల్‌గా 2,300 అండ్ ప్రాఫిటబుల్‌గా వచ్చింది. బట్ మళ్ళీ పడింది. మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ పడింది. మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఆల్రెడీ ఇక్కడ వరకు వచ్చింది. యాక్చువల్‌గా చూస్తే 2,500 యాక్చువల్‌గా లాస్. బట్ నేనేం చేశాను టైం డేకి ఒకటి మొత్తం కలిసిపోయి 4,200 అనేది మనకు లాస్ అవ్వడం జరిగింది. సో ఈ విధమైన లాస్‌లు అనేది ఫేస్ చేస్తాం ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా. సో సరైన సమయానికి ట్రేడ్ తీసుకోకపోతే చూడండి ఎంత ఎక్సలెంట్‌గా ఉంది ట్రేడ్. సో ఇది ప్రీమియం చార్ట్. ఇది సేమ్ ఇందులో చేసుకున్నా కూడా అలాగే ఉంటుంది. ప్రీమియం చార్ట్‌లో చేసిన మనము నిఫ్టీ ఈ చార్ట్‌లో చేసినా కూడా సేమే ఉంటుంది. ప్రీమియం చాలా బెటర్ అని నేనైతే అనుకుంటాను. సో ప్రీమియం చార్ట్‌లో మీకు అర్థమైతే చాలు నాకు. నిఫ్టీ చార్ట్‌లో అవసరం లేదు. ఎందుకంటే మ్యాటర్ అనేది కరెక్ట్ కావాలి కదా! మీకు అర్థమయ్యే విధంగా మీకు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రతిరోజు అదే ట్రేడ్ దొరుకుతుందా సార్ అంటే ప్రతిరోజు దొరుకుతాయి. చూడండి ఇక్కడ కూడా. ఏ టైంలో మార్కెట్ అనేది ఏ టైంలో మార్కెట్ అనేది పైకి వెళ్ళింది కిందకొచ్చి అంటే చూడండి. ఇది చూడండి ఇది ఐ. ఓకే ఫ్రెండ్స్. ఇది లో. ఇది ఐలో. ఓకే ఫ్రెండ్స్. ఇది ఐలో. ఇక్కడ ఏది కూడా క్రాస్ అవ్వలేదు కింది సైడ్. ఎందుకంటే 15 మినిట్స్ దాటి ఇదంతా ఉంది కాబట్టి ఇది పరిగణనలోకి తీసుకోం. బట్ మనం ఎక్కడ తీసుకుంటాం పరిగణనలోకి? ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఇక్కడ దీనిపైన తీసుకుంటాం. కానీ అంతవరకు మార్కెట్ వెళ్ళింది. మనకి ఎన్ని పాయింట్స్ మహా అయితే ఒక 25 పాయింట్స్ వెళ్ళింది. ఎస్టర్డే అనమాట. జరిగినట్టుంది. నిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ మనం అనుకున్నాంగా 10:30కే తీసుకోవాలండి అంటే 10:30కే దొరుకుతాయి. ప్రతిది కూడా అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా 10:30 వరకు వెయిట్ చేయగలిగితే మార్కెట్‌లో లాస్ అనేది మనం ఇవ్వము అని మనకు క్లారిటీగా అర్థమవుతది. చూడండి ఇక్కడ. ఈ క్యాండిల్ చూడండి. 9:15, 9:20, 9:25, 9:30, 9:35, 9:40, 9:45, 9:50, 9:55, 10 o'clock, 10 o'clock 5, 10 o'clock 10, 10 o'clock 15, 10 o'clock 20, 10 o'clock 25. సో చూడండి ఇది ఇక్కడ బ్రేక్అవుట్ బుల్లిష్ సంకల్పంతో బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి రీస్టేట్మెంట్ దీని 50 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవాలి. 50 పాయింట్స్. ఎందుకంటే ఇది బ్రేక్ చేయలేదు కదా! సో అందువల్ల ఇక్కడ 50 పాయింట్ టార్గెట్ పెట్టుకుంటే మనకు నిన్న ఇదే దాంట్లో ప్రాఫిట్ 97 అంటే 9,700 ఓన్లీ 100 క్వాంటిటీ తీసుకుంటాం. స్టాప్ లాస్ మనం దీని కిందనే దీని కింద ఇచ్చుకుంటాం అనమాట. ఏది హైయెస్ట్ అంతది. అంటే 1900 స్టాప్ లాస్ 97 అంటే 9,700 ప్రాఫిట్. సో ఈ విధంగా మనకు ఖచ్చితంగా అదే టైంలో దొరుకుతుంది కంగారు పడకుండా ట్రేడింగ్ చేసుకుంటే. ఇంకా ఎక్సలెంట్ లాజిక్ అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఫ్రెండ్స్. టైం అయినట్టుంది కాబట్టి. సో ఫ్రెండ్స్ టుడే నాకు లాస్ వచ్చిందని ప్రాబ్లం లేదు. అగైన్ నెక్స్ట్ టైం లక్. ఓకే ఫ్రెండ్స్ మనం రేపు తీసేద్దాం. ఎందుకు కంగారు పడకుండా 10 లాగేద్దాం రేపటికి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవ్రీవన్
మంచి వీడియో ఇది. ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి వీడియో. కన్ఫర్మ్‌గా అర్థం చేసుకోగలుగుతారని అనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్.